హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్. దిస్ ఈస్ దివ్య ఫ్రెండ్స్. ఇప్పుడైతే వచ్చేసి ఒక కొత్త ప్రభుత్వ స్కూల్స్లో మళ్ళీ పొజిషన్స్ అయితే పడ్డాయి. ఈ పొజిషన్స్కి ఎవరెవరు అప్లై చేయాలి, ఎలా అప్లై చేయాలో క్లియర్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు చివరి వరకు చూసినట్లయితే మీకు హౌ టు అప్లై ప్రాసెస్ అయితే ఉంటుంది. లాస్ట్ డేట్ ఏంటి, ఎలా అప్లై చేయాలి అన్నీ క్లియర్గా అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. అలాగే నోటిఫికేషన్ ఎక్కడి నుంచి పడిందో కూడా క్లియర్గా అయితే చెప్తాను. ఫ్రెండ్స్, మీరేం చేస్తారంటే స్కిప్ చేయకుండా క్విక్గా చూసేయండి. నేను కూడా క్లియర్గా ఇంపార్టెంట్ పాయింట్స్నే ఫోకస్ అయితే చేస్తాను. కాబట్టి మన ఛానల్లో స్కిప్ చేయడం అంటే వీడియోని స్కిప్ చేయదు ఫ్రెండ్స్. ఎందుకంటే ప్రతి పాయింట్ ఇంపార్టెంటే ఉంటుంది. ఎందుకంటే ఎలాబరేషన్స్ కానీ అవన్నీ మీకు కావాలంటే కామెంట్ బాక్స్లో తెలియచేయండి, తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. సో జనరల్గా మనం అందరి ఆడియన్స్ కాబట్టి ఫస్ట్ ఏంటంటే క్లియర్గా డీటెయిల్ నోటిఫికేషన్ అండ్ అప్లై ప్రాసెస్ అయితే చెప్తాను. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ప్రతి పాయింట్ అందరికీ అవసరం లేదు కదా ఫ్రెండ్స్, అందుకే నేను ఇంపార్టెంట్ పాయింట్స్నే కవర్ చేస్తాను ప్రతి వీడియోలో. అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. చాలామంది మన ఛానల్ యొక్క వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. అండ్ ఒక చిన్న లైక్ చేసి మాకు సపోర్ట్ చేసినట్లయితే మేము మోటివేషన్తో మరిన్ని వీడియోస్ అయితే మీ ముందుకు తీసుకురాగలుగుతాము. అలాగే మన ఛానల్లో నోటిఫికేషన్స్ చాలా రకాలుగా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఆల్రెడీ ఒక ప్రభుత్వ స్కూల్లో పడితే వీడియో చేశాను. ఇప్పుడు ఇంకొక స్కూల్లో అయితే పడింది. ఇలా పడుతూనే ఉంటాయి. సో మీకు పడిన వెంటనే తెలియాలి అంటే మీరేం చేయాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్ సర్కిల్లో కూడా మన ఛానల్ యొక్క వీడియోస్ ఫార్వర్డ్ అయితే చేయండి ఫ్రెండ్స్. సో ఇన్స్టాగ్రామ్ కానీ, వాట్సాప్ కానీ, లేదా ఫేస్బుక్ స్టేటస్ అయితే పెట్టుకోండి. నచ్చిన వాళ్ళు మన ఛానల్ చూసుకొని సబ్స్క్రైబ్ చేసుకుంటారు. లేదు వద్దు అవసరం లేదనుకుంటే వాళ్ళు స్కిప్ చేసుకుని వెళ్ళిపోతారు. ప్లస్ మీరైతే మాకైతే సపోర్ట్ చేయండి. మేము కూడా ఇంకా వీడియోస్ తీసుకురావడానికి మాకు కూడా ఎంతోజియాజం మోటివేషన్గా ఉంటుంది మీ సపోర్ట్ అనేది. ఇప్పుడైతే వచ్చేసి ఇంకా షార్ట్స్ కూడా చేస్తూ ఉంటాం ఫ్రెండ్స్. షార్ట్స్ అయితే వచ్చేసి క్విక్ అప్డేట్స్ అయితే ఉంటాయి. అంటే లాస్ట్ డేట్స్ ఎప్పుడు, దాని తర్వాత ఎప్పుడు ఏ నోటిఫికేషన్ పడింది, ఎవరెవరు అప్లై చేయాలి, క్విక్గా ఉంటుంది. మీరు లింక్ అన్ని డిస్క్రిప్షన్ కామెంట్ బాక్స్లో అయితే ప్రొవైడ్ అయితే చేస్తాను. ఎటువంటి డౌట్ ఉన్నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. ఫ్రెండ్స్, ఇప్పుడైతే వచ్చేసి టెంపరరీ పొజిషన్స్ అయితే పడ్డాయి. ముందే చెప్తున్నాను, టెంపరరీ పొజిషన్స్ ఇవన్నీ అయితే వచ్చేసి సో టెంపరరీ నర్సరీ టీచర్ ఒక పొజిషన్ అయితే ఉంది. క్వాలిఫికేషన్ ఎనీ డిగ్రీ విత్ ఎన్టీటీ ఎంటీటీ అని అయితే ఇచ్చారు. టెంపరరీ టీచర్స్ విత్ ఫర్ ప్రైమరీ టీచర్, మిడిల్ ప్రైమరీ టీచర్, హై స్కూల్ ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ అయితే ఉంది. ఇంగ్లీష్, కన్నడ, హిందీ, సాంస్క్రిట్, మ్యాథమెటిక్స్, జనరల్ సైన్స్, సోషల్ సైన్స్, కంప్యూటర్ సైన్స్లో అయితే ఉండాలి. టెంపరరీ టీచర్స్ పీఆర్టీ పొజిషన్స్ అయితే పడ్డాయి. దీని క్వాలిఫికేషన్ ఎంఏ, ఎంఎస్సీ, ఎంఏ బీఈడి, ఎంసీఏ బీఈడి ఫ్రమ్ హై స్కూల్ టీచర్స్కి అయితే కావాలి. బీఎస్సీ, బీఏ, బీసీఏ, బీఈడి అయితే వచ్చేసి ఫర్ ప్రైమరీ మిడిల్ క్లాస్ టీచర్స్కి అయితే కావాలి. టెంపరరీ లెక్చర్స్ ఫర్ పియూ అయితే ఉంది. పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్కి మాస్టర్ డిగ్రీ విత్ బీఈడి ఉండాలి. ఫిజిక్స్ ఒకటి ఉంది, బయాలజీలో 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. టెంపరరీ పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్. సో 12th అలాగే 11th 12th స్టాండర్డ్ సిబిఎస్ఈ చెప్పాలి. ఫిజిక్స్ ఒకటి, బయాలజీ ఒకటి, ఇంగ్లీష్ ఒకటి. అలాగే టీచ్ క్లాసెస్ 9, 11, 12 కూడా చెప్పాలి సిబిఎస్ఈ కరికులంలో. మాస్టర్ డిగ్రీ విత్ బీఈడి అయితే ఉండాలి. టెంపరరీ లెక్చర్స్ ఫర్ ఎఫ్జీసీ అయితే ఉంది. కంప్యూటర్ సైన్స్లో 2, కన్నడలో అయితే ఒకటి ఉంది. మాస్టర్ డిగ్రీ ఎంసీఏ, ఎంటెక్ కానీ ఎంఏ కానీ ప్రిఫర్ చేస్తారు. టెంపరరీ సో స్కాలర్షిప్ టీచర్స్ అయితే ఉంది. సో దీనికి డ్యాన్స్, అలాగే మ్యూజిక్, అలాగే ఫైన్ ఆర్ట్స్ అండ్ డ్రాయింగ్, లైబ్రేరియన్ పోస్టులు అయితే ఉన్నాయి. సంబంధిత దాంట్లో మీరు చేసైతే ఉండాలి. టెంపరరీ అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ బీఈఈఐ 1 పోస్ట్ అయితే ఉంది. ఫుల్ టైమ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ అడ్మినిస్ట్రేషన్ ఎంబీఏ చేసైతే ఉండాలి. 5 years మినిమం ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు ఈ పోస్ట్కి. ఆఫీస్ అసిస్టెంట్ ఫర్ టెంపరరీ అయితే కావాలి. బీకామ్ విత్ కంప్యూటర్ నాలెడ్జ్ ఇన్ డిప్లొమా కమర్షియల్ ప్రాక్టీస్ అయితే చేసైతే ఉండాలి. శాలరీలు అయితే వచ్చేసి ఈ విధంగా అయితే ఇస్తున్నారు. నర్సరీ ట్రైన్ టీచర్కి 18,700, ప్రైమరీ టీచర్ కూడా అంతే ఫ్రెండ్స్. గ్రాడ్యుయేట్ ప్రైమరీ టీచర్కి 21,350, ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్కి 23,100, పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్కి అయితే వచ్చేసి సిబిఎస్ఈ వాళ్ళు సో 24,200కి 10,000 కూడా యాడ్ చేసి అలాగే లెక్చరర్స్ ఇన్ పియూసీ అయితే ఒక విధంగా అయితే ఉంది. ఒక డిఫరెంట్గా అయితే ఉన్నాయి, చెక్ చేసుకోండి. అలాగే దీనికి జనరల్ ఇన్స్ట్రక్షన్ అయితే వచ్చేసి ఆల్ ఆర్ ప్యూర్లీ టెంపరరీ పోస్ట్, అప్లికేషన్ విల్ బి సెంట్ టు ప్రిస్క్రైబ్డ్ ఫార్మాట్ ఓన్లీ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్కి రిటర్న్ టెస్ట్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారు. కాల్ లెటర్స్ ఫర్ రిటర్న్ టెస్ట్ ఇంటర్వ్యూ విల్ బి సెంట్ బై ఈమెయిల్ ఆర్ త్రూ ఫోన్ కాల్స్.
ఫర్ ద ఎలిజిబుల్ క్యాండిడేట్స్కి మీకు ఈమెయిల్ ద్వారా కానీ ఫోన్ కాల్ ద్వారా కానీ ఇన్ఫామ్ అయితే చేస్తారు. మీరేం చేయాలి అంటే ఒకవేళ ఒక అప్లికేషన్ ఫామ్ అయితే ఇచ్చారు. అప్లికేషన్ ఫామ్ని ప్రింట్అవుట్ తీసుకుని హ్యాండ్ రైటింగ్తో ఫిల్ చేసి కావాల్సిన డాక్యుమెంట్స్ అన్నీ ఫిల్ చేసి పంపించాలి. దెర్ ఈజ్ ఎ నో అప్లికేషన్ ఫీ ఫర్ అప్లయింగ్ దిస్ పోస్ట్. సో ఎటువంటి అప్లికేషన్ ఫీ అయితే లేదు ఈ పోస్టులు అప్లై చేయడానికి. అలాగే దెర్ విల్ బి నో సపరేట్ కమ్యూనికేషన్ టు ఎనీ క్యాండిడేట్స్ ఆన్ దేర్ నాన్ కన్సిడరేషన్. సో ఇది మనకు అవసరం లేదు ఫ్రెండ్స్. అప్లికెంట్స్ అడ్మిట్ దేర్ రెజ్యూమ్ సివి విత్ ద ప్రిస్క్రైబ్డ్ ఫార్మెట్ అవైలబుల్ ఇన్ బిఈఈఐ వెబ్సైట్ అండ్ ద ఎస్టాబ్లిష్మెంట్ సెక్షన్ బిఈఎల్ హై స్కూల్స్ బిల్డింగ్ త్రో బిఈఐ వెబ్సైట్. సో 23/4/2024 లోపల పంపించాలి. మీరు పోస్టల్ ఆఫీస్కి వెళ్ళేసి కనుక్కోండి ఏదైతే స్పీడ్ పోస్ట్ కానీ ఏదైతే ఉంటుందో ఈ టైంకి రీచ్ అవ్వాలి బెంగళూరుకి. అలాంటి పోస్టల్ ఏదన్నా ఉంటే చెప్పండి, మేము ఇమీడియట్గా అప్లై చేయాలి అని చెప్పండి. వాళ్ళకి పోస్ట్ ఆఫీస్లో కనుక్కోండి, ఇంకా టైం అయితే ఉంది కాబట్టి. సో సూపర్స్క్రైబ్ ది ఎన్వెలప్ ఫర్ ద పోస్ట్ అప్లైడ్ ఫర్ అని చెప్పేసి మీరు ఎన్వెలప్ మీద ఏ పోస్ట్ అప్లై చేసినా అది రాసి, అంటే టీచింగా నాన్ టీచింగ్గా రాసి అప్లికేషన్ షుడ్ బి రీచెస్ టు బిఫోర్ అని చెప్పేసి క్లియర్గా చెప్తున్నారు. సెక్రటరీ బిఈఐ హై స్కూల్ బిల్డింగ్ బెంగళూరు అయితే ఉంది. సో బెంగళూరే కాబట్టి తొందరగా రీచ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది ఫ్రెండ్స్. దీనికి అప్లికేషన్ అయితే వచ్చేసి అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ భారత్ ఎలక్ట్రానిక్స్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్. అలాగే పాస్పోర్ట్ సైజ్ ఫోటో అతికించండి, అడ్వర్టైజ్మెంట్ నెంబర్, అప్లికేషన్ ఫామ్ నెంబర్, ఫాదర్ నేము, పోస్టల్ అడ్రస్, ప్రజెంట్ పోస్టల్ అడ్రస్, బ్లాక్ లెటర్స్ అంటే క్యాపిటల్ లెటర్స్లో రాయండి మర్చిపోద్దు, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, మదర్ టంగ్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, అలాగే లిస్ట్ ఆఫ్ ప్రీవియస్ క్రోనాలజికల్ ఆర్డర్లో రాయండి. టోటల్ ఎన్యూమరెన్స్, సో ఎంత వచ్చింది మీకు ఆ పొజిషన్కి, సో ఎనీ అదర్ రెలవెంట్ పొజిషన్స్ చేశారా, సో లిస్ట్ ఆఫ్ సర్టిఫికేట్స్ టెస్టిమోనియల్ ఏమేమి పెడుతున్నారో అవి, డిక్లరేషన్ దగ్గర సిగ్నేచర్ ఆఫ్ ద క్యాండిడేట్, ప్లేస్ డేట్ మెన్షన్ చేసేసి ప్రింట్అవుట్ తీసుకుని హ్యాండ్ రైటింగ్తో ఫిల్ చేసి కావాల్సిన సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అన్నీ అటాచ్ చేసేసి వీళ్ళు చెప్పిన అడ్రస్కి పంపించండి. అంతే అప్లికేషన్ ఫామ్. సో ఇదైతే వచ్చేసి బిఈఎల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ నుంచి అయితే వచ్చింది, బెంగళూరు నుంచి అయితే వచ్చింది. ఇవన్నీ టెంపరీ పొజిషన్స్ అని క్లియర్గా మెన్షన్ చేశారు. సో నేను అడ్రస్ కూడా మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను ఫ్రెండ్స్. అడ్రస్ ఎందుకంటే మీరు మళ్ళీ కావాలి కాబట్టి ఇక్కడ ఉంది కదా. సో ఈ అడ్రస్కి అయితే పంపించండి. స్టార్ మార్క్స్ పెడుతున్నాను చూడండి ఈ అడ్రస్. సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కావాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.